భక్తిలో భారతదేశం ఎందుకు ప్రపంచంలో ప్రత్యేకం? ఇండియా భక్తి యొక్క పుట్టినిల్లు ఎందుకు? భారతదేశం ఇది కేవలం ఒక దేశం కాదు, ఇది ఒక భావం, ఒక ఆధ్యాత్మిక శక్తి. ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి, కానీ భక్తి, ఆధ్యాత్మికత, దేవుని మీద నమ్మకం, ఈ మూడు కలిసిన పుణ్యభూమి ఒక్కటే, అదే మన భారతదేశం. ఎందుకు? మన దేశంలో ప్రతి అడుగులలో దేవాలయం ఉంటుంది. ఎందుకు? మనం చిన్న విషయం నుంచి దేవుడు ఉన్నాడని నమ్ముతాం. ఈ వీడియో మనం తెలుసుకుందాం. భక్తిలో భారతదేశ గొప్పతనం ఏమిటి? అది మన జీవితాలను ఎలా మారుస్తుంది? భక్తి అంటే ఏమిటి? ముందుగా ఒక చిన్న ప్రశ్న. భక్తి అంటే దేవుని భయపడటం కాదు, భక్తి అంటే దేవుణ్ణి ప్రేమించడం. మన భారతదేశంలో భక్తి అంటే ఒక భావన. అది తల్లి తన పిల్లలని చూసుకునే ప్రేమలా ఉంటుంది మన భారతదేశం. ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని గుర్తు చేసుకునే విశ్వాసం. ఇక్కడ భక్తి కేవలం పూజలు, వ్రతాలు మాత్రమే కాదు, అది మన జీవన విధానం. భారతదేశం దేవాలయాల దేశం. భారతదేశం ఎందుకు భక్తిలో ముందుంటుంది అంటే ఇక్కడ వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రతి రాష్ట్రంలో పురాతన దేవాలయాలు, ఆధ్యాత్మిక గురువులు, ప్రతి గ్రామంలో ఒక గుడి ఉంటుంది, ప్రతి ఇంట్లో ఒక పూజ గది ఉంటుంది. మన దేశంలో దేవుడు బయటే కాదు, మనలో కూడా ఉన్నాడని నమ్మకం ఉంది. ఇది ప్రపంచంలో చాలా అరుదైన విషయం తెలుసా? భక్తి మన జీవితాన్ని ఎలా మారుస్తుంది? భక్తి మనకి ఏమి ఇస్తుంది? మానసిక శాంతి, ధైర్యం, ఆశ, కష్టాల్లో నిలబడే శక్తి. ఒక మనిషి భక్తితో ఉంటే అతను ఒంటరిగా అనిపించుకోడు. అతనికి ఒక దైవశక్తి తనతో ఉందని అనిపిస్తుంది. ఇది అతని డిప్రెషన్ నుంచి బయటకు తీస్తుంది. మన పెద్దలు ఎందుకు ప్రతిరోజు పూజ చేసేవారు అంటే అది మనసుకు శాంతి కోసం. ప్రపంచంలో భారతదేశం ప్రత్యేకత. ప్రపంచంలో చాలా దేశాలు డెవలప్ అయ్యాయి, కానీ ఆధ్యాత్మికంగా చూస్తే భారతదేశం ఒక గురువు. ఇక్కడే యోగా పుట్టింది, ధ్యానం పుట్టింది, వేదాలు, ఉపనిషత్తులు పుట్టాయి. ఇవే ఇప్పుడు ప్రపంచం నేర్చుకుంటుంది. ఇప్పుడు విదేశాలలో కూడా మెడిటేషన్, యోగా ఇవి చాలా ఫేమస్ అవుతున్నాయి విదేశాలలో. అంటే మన సంస్కృతి ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలి. మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రశ్న. మనకు ఈ గొప్ప సంప్రదాయం ఉన్నప్పుడు మనమే దానిని మర్చిపోతున్నామా? చిన్న చిన్న విషయాల్లోనే దేవుణ్ణి గుర్తు పెట్టుకోండి. రోజుకు 5 నిమిషాలు అయినా ప్రార్థన చేయండి, మంచి పనులు చేయండి. ఎందుకంటే నిజమైన భక్తి అంటే దేవుణ్ణి ప్రేమించడం, మనుషులను సహాయం చేయడం. భారతదేశం గొప్పతనం దాని టెక్నాలజీ వల్ల కాదు, దాని భక్తి వల్ల. మన దేశం మనకు ఇచ్చిన ఈ ఆధ్యాత్మిక సంపదను కాపాడటం మన బాధ్యత. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Thank you for watching this video. Please support me, like and share.